గురుగారు, శని వక్రగతి ప్రభావం వల్ల ఈ కన్యా రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో ఏం జరగబోతుంది అంటారు? అబ్బబ్బబ్బబ్బా! శని ఎప్పుడు వక్రగతి వస్తుందా అని చెప్పేసి తెగ వెయిట్ చేస్తున్నారు కన్యా రాశి వాళ్ళు. భార్యాభర్తల మధ్య అటో ఇటు తేలిపోద్ది. ఇంతకాలం ఏంటంటే భార్యాభర్తలు కొట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఒక ఊర్లో ఉంటే వీళ్ళు ఒక ఊర్లో, వీళ్ళు ఒక ఇంట్లో ఉంటే ఇంకొక ఇంట్లో, ఇలా అటో ఇటో తేలిపోద్ది. శని రాని జూలై 27 నుంచి మనకి డిసెంబర్ 11, 2026 సంవత్సరం వరకు 4 నెలల పాటు శని వక్రిస్తాడు. శని సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇంతవరకు గొడవలు కొట్టుకొని ఫైటింగ్లు చేసుకున్నటువంటి భార్యాభర్తలందరూ అతుక్కుపోతారు, గమ్మలు అతుక్కుపోయినట్టు కలిసిపోతారు, గొడవలన్నీ ఉండవు. అలాగే కొత్తగా వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు శని వక్రగతుల వల్ల కాపరాలు చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ అక్కలో బావల్ని అన్నల్ని చూస్తున్నారు. అస్తమానాలు పెళ్లి చేసుకొని ఈటింగ్ అండ్ మీటింగ్ చేసుకుంటారా అంటే వీళ్ళంతా కొట్టుకు చేస్తున్నారు. మాకెందుకురా బాబు పెళ్ళి అని మానేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాస్త పరిస్థితి శని వక్రగతి వచ్చిన తర్వాత అర్థం చేసుకొని వాళ్ళు వివాహాలు చేసుకోవడానికి రెడీ అవుతారనమాట. అలాగే ఆరోగ్యం విషయం దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఆరోగ్యం ఆగస్టు 2వ వారం నుంచి కొంచెం డల్గా ఉంటుంది. తలనొప్పి 3వ వారము, శిరస్సు నొప్పి, ఇవన్నీ కూడా చర్మ వ్యాధులు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే వీళ్ళందరూ కూడా పితృదోషాలు బాగా ఉన్నాయని చెప్పేసి అందరూ చెప్పడం వల్ల వీళ్ళంతా పితృదేవతలు వీళ్ళ కల్లోకి వచ్చేస్తూ ఉంటారు. మైండ్లో ఏది చెప్తే అదే వచ్చేస్తుంది కదా. అందరూ కూడా గోకర్ణాలు పోతారనమాట. గోకర్ణం వెళ్ళి అక్కడ పితృదోషాలు ఇవన్నీ చేసుకోవడానికి, ఇవన్నీ పితృదేవతలు భూత ప్రేత పిశాచాలు ఉన్నాయని చెప్పేసి ఇలా అనుకుంటారు. అటువంటి వీళ్ళకి ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఒకే ఒక గుడి ఉంది, చిదంబరం, తమిళనాడులో చిదంబర రహస్యం అంటారు. చిదంబరం వెళ్ళి అక్కడ ఆ టెంపుల్ని దర్శనం చేసుకున్నట్లయితే ఈ యొక్క కన్యా రాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ స్టాక్ ఎక్స్చేంజ్లో షేర్లు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, అలాగే రియల్ ఎస్టేట్లో మనకి బేరాలు రావట్లేదు అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా బేరాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే గృహయోగాలు, వాహన యోగాలు వీళ్ళందరికీ కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వైవాహిక జీవితం, ఇక కొత్త వైవాహిక జీవితం, మళ్ళీ పెళ్ళి కొట్టుకు చచ్చి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా జీవితం స్టార్ట్ చేస్తారు. విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి కన్యా రాశి వారికి మంచి లాభంలో ఉంటుంది. బ్రహ్మాండంగా చదవకుండానే మార్కులు ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి. లక్ ఫేవర్ చేస్తుంది. అలాగే భార్యాభర్తలు కాపురాలకు తీసుకెళ్లకుండా పట్టుదలతో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. లాభగురుడు వీళ్ళకి అందరికీ కూడా కాపురాలు నిలబెడతాడు. అలాగే వీళ్ళని తీసుకెళ్ళి అడవిలో పడేసినా సరే, ఏదో ఒక బజ్జీలు అమ్ముకునైనా సరే, బఠానీలు అమ్ముకునైనా సరే మేము బతికేయగలము అనేటటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ యొక్క కన్యా రాశి వాళ్ళందరికీ కూడా వచ్చేస్తుంది.